నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరు సమీపంలో నేలటూరు గ్రామానికి తరలింపుకి సంబంధించిన ఆర్&ఆర్ కాలనీలోని నూతనంగా నిర్మిస్తున్న నివాసాలను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ థర్మల్ విద్యుత్ కేంద్రాల మధ్య ఉన్న నేలటూరు గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని గత టీడీపీ ప్రభుత్వం 30 ఎకరాల భూమిని సేకరించింది. నేలటూరు తరలింపు గ్రామానికి ఆర్&ఆర్ కాలనీలో 309 నివాసాలు ఏర్పాటు చేసేందుకు ఆనాటి టీడీపీ ప్రభుత్వం 300 కోట్ల నిధులను కేటాయించి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్&ఆర్ కాలనీ పనులను గాలి కుదిలేసి కాంట్రాక్టర్ వద్ద కమిషన్లు దండుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, ముత్తుకూరు మండలం టీడీపీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మానక రవీంద్ర, వావిలాల జనార్దన్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇటు మందే సార్ ఈ పవర్ ప్రాజెక్ట్స్, కోల్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఆ కాలనీలు షిఫ్ట్ చేయటం, గ్రామాలు షిఫ్ట్ చేయటం, అందులో నేలటూరు పాలెం, నేలటూరు ఊరు, నేలటూరు ఎస్సీ కాలనీ, వీటన్నిటి కోసం ఇక్కడ మొత్తం ధనలక్ష్మీపురంలో 171 ఇళ్ళు, మాదరాజుగూడూరులో 309 ఇళ్ళు, మాదరాజుగూడూరులో ఇంటికి 30 అంకణాలు, ఇక్కడ ధనలక్ష్మీపురంలో ఒక్కొక్క ఇంటికి 25 అంకణాలు. వీళ్ళు ఒక్కొక్క ఇంటికి గవర్నమెంట్ 16,80,000 అంటే 17 లక్షలు పెట్టి కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క ఇంటి వాల్యూ ఈరోజు 70 లక్షలు. ఈరోజు నేలటూరు వాళ్ళకి ఆ గ్రామం షిఫ్ట్ చేసినందువల్ల వీళ్ళ వాల్యూ ఆఫ్ ఈ కాలనీస్ ఎంతో తెలుసా? 322 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా 3 పూట్ల తిని ఇంట్లో కూర్చొని కోట్ల రూపాయలు దోచుకొని ఇంత లావున బలిసిపోయి ఆపరేషన్ చేసి ఫ్యాట్ తొలగించుకోవటం తప్ప, అరే పేదోళ్ళు ఆడ కాలుష్యంలో నలిగిపోతున్నారు. ఇంత ల్యాండ్ అక్వైర్ చేసి శాంక్షన్ చేసి 102 కోట్లు శాంక్షన్ చేసి పని మొదలు పెడితే నువ్వు ఎట్టా ఆపుతావా అని అడుగుతున్నా నేను. ఏ విధంగా నీకు మనసు వస్తుంది అని చెప్పేసి అడుగుతుండా. కానీ నువ్వు 5 సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఇన్స్పెక్ట్ చేసావా? ఒక్కసారైనా చేసావా? లేదు కదా. అంటే నీకు ఓపిక లేదు. కలెక్షన్ లెక్క పెట్టుకోవటం, మట్టి అమ్ముకోవటం, ఎర్రమట్టి అమ్ముకోవటం, ఇసుక అమ్ముకోవటం తీరిక ఏడుంది? ఏం చెప్తావు ఈరోజు నేలటూరు వాళ్ళకి? ఏం సమాధానం చెప్తావు?